అసలు నాకు చాలా నవ్వు వస్తుందండి. ఐఎమ్ నాట్ హ్యూమిలేటింగ్ బై సేయింగ్ దిస్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కొన్ని ఇళ్లలో, డాక్టర్లకి ఏం తెలుసు, మరి నీకు ఎందుకు వచ్చావు డాక్టర్ వాళ్ళు మొత్తం లైఫ్ లో ఎంతమందిని కని సరే ఓకే, ఈ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఎంతమంది ఉంటారండి ఫ్యామిలీలో? 10 మంది ఉంటారు. వరస్ట్ కేసు సినారియోలో సరే ఒక 20 మంది డెలివరీలు చూసుంటారు, 20 మంది పిల్లల్ని లైక్ బాలింతల్ని దే హ్యావ్ సీన్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి చూడడం ఇవన్నీ చేస్తుంటారు. సరే నేను ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్, ఐ అగ్రీ. కానీ మేము మా జీవితంలో 15 ఏళ్ళు తగలెట్టుకొని అందరూ బయట వాళ్ళ నా ద కౌంటర్ పార్ట్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బీటెక్ లో వాళ్ళు దే స్టార్ట్ ఎర్నింగ్ వెరీ ఎర్లీ. మేము పబ్కి వెళ్ళాం, ఇది వెళ్ళాం, మ్యూజిక్ వెళ్ళాం అని చెప్పి నేనేమో అదే పుస్తకం పట్టుకొని అదే టేబుల్ ల్యాంప్ కింద కూర్చొని ఇంకా చదువుకుంటున్నాం, ఎప్పటికీ చదువుకుంటున్నాం. జీవితంలో 15 ఏళ్ళు తగలెట్టుకొని కనీసం ఆన్ అన్ యావరేజ్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో పీజీ చేసిన వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ పీజీ, వర్స్ట్ కేస్ సినారియోలో యావరేజ్ ఒక 100 డెలివరీలైనా చేస్తుంటారు. 100%. ఓకేనా? ఎందుకంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, బై ద ఎండ్ ఆఫ్ మై సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years, సెకండ్ ఇయర్ అయిపోయేసరికి ఐ కంప్లీటెడ్ మై 150 డెలివరీస్. ఓకే. ఆ తర్వాత నుంచి లెక్కెట్టుకోవడం మానేసాను, అబ్బో ఇది మన వల్ల అయ్యే విషయం కాదని చెప్పి. సో ఈ 150 డెలివరీలు ఎక్కడ 20 ఎక్కడండి? ఈ 150 మెంబర్స్ని చూసామా, వాళ్ళ తర్వాత పోస్ట్ డెలివరీ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అన్ని వి ఫాలో అప్, వి డూ. వాళ్ళకి తెలియదని నేను చెప్పట్లేదు, బట్ దెన్ మాకు కూడా తెలుసు దేర్ ఆర్ చేంజింగ్ ట్రెండ్స్, కొంచెం యాక్సెప్ట్ చేయండి అనే చెప్తాను నేను. లేదండి, మిక్సీ యాక్సెప్ట్ చేసినంత తొందరగా ఇంకా వేరే విషయాలు యాక్సెప్ట్, మనకి ఏది అవసరం అదే యాక్సెప్ట్. టీవీ అవసరం టీవీ యాక్సెప్ట్, స్మార్ట్ ఫోన్ అవసరం స్మార్ట్ ఫోన్ యాక్సెప్ట్, మిక్సీ అవసరం మిక్సీ యాక్సెప్ట్, వేరే విషయాలు నో. ఓకే, నౌ విల్ కమ్ టు ఆబ్స్టెటిక్స్. నాకు ఈ మధ్యనే ఐ స్పోక్ విత్ శిల్పి రెడ్డి గారు. నాకు అప్పుడు తెలిసింది ఆబ్స్టెటిషియన్ అనేది ఒకటి ఉంటుంది, తెలీదు, నాలెడ్జ్ లేదు. సో ఆబ్స్టెటిక్స్ అంటే ఈ ప్రీ కన్సెప్షన్ నుంచి కన్సెప్షన్, దట్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ బేబీ 9 months 10 months, యాంటీనేటల్ అండ్ పోస్ట్ పార్టమ్, ఆ పీరియడ్ అంతా ద థింగ్స్ వి డీల్, దట్ ఈస్ కాల్డ్ ఆబ్స్టెటిక్స్. ఈ ఆబ్స్టెటిక్స్ కి లాట్ ఆఫ్ ఆబ్స్టాకిల్స్ ఉంటాయండి. డెఫినెట్లీ. ప్రీ కన్సెప్షన్ ఇస్ అ బిగ్ థింగ్ ఇప్పుడు కదండి. ఇన్ఫర్టిలిటీ ఇస్ రైజింగ్ వెరీ హై. అంటే ఇన్ విమెన్ ఆర్ మెన్ అండి? ఊరికే సినారియో ఇప్పటిదాకా మీకు వచ్చింది? ఇప్పటి వరకు అంటే రెండు చేతులు కావాలి చప్పట్లు కొట్టడానికి, రైట్? సో ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే విమెన్ ఎంత అవసరం, మెన్ కూడా అంతే అవసరం. మోస్ట్ ఆఫ్ డ్యూరింగ్ మై ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ అన్ IVF సెంటర్ ఆల్సో కొన్ని రోజులు, ఐ వుడ్ సే కపుల్ ఆఫ్ ఇయర్స్. అందులో చూసింది, అంతేగాక రెగ్యులర్ ప్రాక్టీస్లో మేము చూస్తుంది ఏంటంటే, అమ్మాయిని అయితే అత్తగారో లేదంటే అమ్మగారో తీసుకొచ్చి పిల్లలు పుట్టట్లేదండి, హస్బెండ్ ఏడమ్మా అంటే పిల్లలు పుట్టట్లేదు, చెక్ చేయండి. వై అమ్మాయి షుడ్ చెక్డ్ ఫస్ట్? మీ అబ్బాయిని తీసుకొని రావచ్చుగా, లేదంటే మీ అల్లుని తీసుకొని రావచ్చు కదా, ఇద్దరు రావాలి యాక్చువల్గా. అసలు అమ్మో లేదంటే అత్తో ఎందుకు రావాలా? కపుల్ రావాలి, రైట్? ఎస్. సో కపుల్ వచ్చి ఇద్దరు చెక్ చేయించుకోవాలి. ఓకే. ఇప్పటికీ నమ్మినా నమ్మకపోయినా దేర్ ఈజ్ అ సినారియో దట్ ఇన్ఫర్టిలిటీ ఉంటే అది ఫీమేల్ ప్రాబ్లమే. ఓకే. అది రూరలే కాదు, బాగా చదువుకున్న వాళ్ళలో కూడా చదువుకి సంబంధమే లేదండి. ఇట్ ఈస్ దేర్. అన్ఫార్చునేట్లీ చదువుకి కామన్ సెన్స్ కి సంబంధమే లేదు. అది అయితే డెఫినెట్ గా ఉంది. ఇక్కడ మీరు ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, ఇన్ఫర్టిలిటీ IVF సెంటర్స్ అంటే రీసెంట్లీ యూ హ్యావ్ బీన్ సీన్ దిస్ స్కామ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ట్రస్ట్ కదా IVF IUI సెంటర్స్ అంటే, దిస్ ఇస్ ద ట్రస్ట్. అంటే ఎక్కడో ఏదో బోల్డ్ ట్రైన్లు నడుస్తుంటాయి, ఒక ట్రైన్ పట్టాలు తప్పైందని చెప్పి మనం రైల్వేస్ మీద నమ్మకం పెట్టుకోవడం మానేం కదా. ఇది కూడా అంతే. ఏంటంటే మోస్ట్లీ వీ యాక్చువల్లీ డూ ప్రతి స్టేజ్లో చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ మిత్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు నేను నా ఎగ్స్ వేరే వాళ్ళ ఎగ్స్తో కలిసిపోతుందా, లేదంటే మా హస్బెండ్ స్పర్మ్ వేరే వాళ్ళ స్పర్మ్తో కలిసిపోతుందా, లేదంటే నాకు IUIలో మా హస్బెండ్ స్పర్మ్ అయినా నాకు ఇచ్చేది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే వీ హ్యావ్ మెటిక్యులస్ నేమింగ్ కానీ అదంతా కూడా చాలా ప్రతి స్టెప్లో మేము ఐ వుడ్ సే
ఎవ్రీ గైనకాలజిస్ట్ యూనో దే చూసి ఎవరు సూప్లో పడాలనుకోరు కదా. సో వి నేమ్ ఇట్ ఆ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి ఎప్పుడైనా కూడా ఫర్టిలిటీ క్లినిక్స్లో మీరు ఎప్పుడైనా పేషెంట్ పేరుతో పిలవరు, పేషెంట్ పేరు ఇలాంగ్ విత్ ద హస్బెండ్తో ట్యాగ్ చేసి పిలుస్తారు పేషెంట్ని. ఓకే, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మీద కానీ అన్నిటి మీద దే డూ, అండ్ బిఫోర్ డూయింగ్ IUI ఆల్సో ఇట్ విల్ బి ట్రిపుల్ చెక్డ్ బిఫోర్ గివింగ్. సో ఈ ట్రస్ట్ యాజ్ డాక్టర్స్ అయితే ఎప్పుడు చెప్పాను కదా, ఒక ఇన్సిడెంట్తో యూ క్యాన్ జస్ట్ బ్లేమ్ ద ఎంటైర్ కమ్యూనిటీ, డాక్టర్స్ కమ్యూనిటీ. సో ఇట్ ఈస్ దేర్, బట్ we are doing actually really very good work in IVF ఎక్కడైనా. డాక్టర్స్ there is trust involved అని అంటారు. Yes, and that trust is certainly respected. 100%. ఓకే, అండ్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చూస్తున్నాము. మేల్ ఈజ్ రైజింగ్ నౌ. ఓకే, ఫీమేల్ ఈజ్ దేర్, బట్ మేల్ ఈజ్ రైజింగ్. ఫీమేల్ ఈజ్ దేర్ అంటే ఫీమేల్కి ప్రాబ్లమ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ద ఏజ్ ఇన్ విచ్ దే గెట్ మ్యారీడ్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు కెరీర్ ఇంపార్టెంట్, కెరీర్ చూసుకుంటాను, తప్పులేదమ్మా, కెరీర్ చూసుకోండి, నేను కాదనట్లేదు. 29 వరకు కెరీర్ చూసుకోండి. అట్లీస్ట్ 30లో అయినా ప్రెగ్నెన్సీ వస్తే, ఇప్పుడు ఒక పిల్లలకి 10 ఏళ్ళు వచ్చి అమ్మ రా అంటే వస్తున్నా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఆగరా అంటే బాగోదు కదా. ఎస్, సో అంటే అది జస్ట్ ఫన్నీ నోట్లో చెప్పాను. బట్ లేదండి 30s లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి 8-9 years వచ్చినప్పుడు అబ్బా నేను ఒక 5-6 ఏళ్ల ముందు ఎందుకు వీళ్ళని కనలేదు అని అనుకునే మదర్స్ ఎంతో మంది. 30 దాటిన తర్వాత, అంతేగాక కాంప్లికేషన్స్ వైజ్ వస్తే 30 దాటిన తర్వాత ద ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. అండ్ ఆఫ్టర్ 35 ఇట్ విల్ క్రాష్ లైక్ ఎనీథింగ్. ఓకే, అండ్ అంతేకాక 30 తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ బీపీ, షుగర్, లేదంటే ఓవర్ వెయిట్ అవ్వనివ్వండి, లేదంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం, IUGR అంటాము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని 30 తర్వాత మనం ఎక్కువ చూసే అవకాశం ఉందన్నమాట. అండ్ అంతేకాక ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ఎ సెకండ్ ఇష్యూ, 30 ఏళ్ళకి వీళ్ళని అంటే ఇక 3 వాడిని ఇంకెప్పుడు యాక్సెప్టెన్స్ తగ్గిపోతుందండి. నా అబ్జర్వేషన్ ఇది. 20లో యాక్సెప్ట్ చేసినట్టు ఒక రిలేషన్షిప్ని, ఒక చైల్డ్ని, ఒక చేంజ్ని 30sలో యాక్సెప్ట్ చేయలేము. సో ఫస్ట్ చైల్డే ఇంత డిఫికల్ట్గా ఉంటారు కదా, ఇప్పుడు అల్లరి చేస్తున్నావు ఏదోటి, మొత్తానికి ఇలా కామ్గా కూర్చొని ఓకే అమ్మా నేను జనరేషన్ బీటా. ఎస్, బీటా. సో ఈ బీటా జనరేషన్కి అమ్మ ఇంకొకటి కూడా తోడా వద్దురా బాబు, బీటా స్క్వేర్ అసలు వద్దని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో అది ఉంటుంది. నేను అలా అని నేను ఆడపిల్లల్ని ఇప్పటివరకు ఉమెన్ అని చెప్పి ఆడవాళ్ళ గురించి మాట్లాడి నేను సడన్గా మీరు మీ వర్క్ ప్లేస్లో మీరు ఎక్సెల్ అవ్వద్దు అని నేను చెప్పలేను. అంటే దట్ ఈస్ ద కపుల్స్ పర్సనల్ చాయిస్. కాకపోతే ఐ వుడ్ రాదర్ సే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 30 లేదంటే 35లో నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలని లేదు, నేను 35 తర్వాత చేయించుకున్నా, ఇట్స్ ఓకే యార్. అది ఆ తర్వాత ఏం పడతావు అది నీ తలకాయ నొప్పి. బట్ యాజ్ అ డాక్టర్ టు గివ్ అ హెల్దీ ఆఫ్ స్ప్రింగ్, మీ నెక్స్ట్ జనరేషన్ బయాలజికల్గా మీ చైల్డ్ అవ్వాలి అంటే మీరు అట్లీస్ట్ ఏం చేయాలి, ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు. ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఎట్ 25. మీరు 45 ప్రెగ్నెంట్ అయినా కూడా ఎగ్ విల్ బీ యాజ్ హెల్దీ ఇన్ 25 yearsలో మంచి హెల్దీ ఎగ్ ఉంటుంది, విచ్ విల్ గివ్ హెల్దీ ఎంబ్రియో, మంచి ఐక్యూ ఉన్న పిల్లలు, లేదంటే హెల్దీ పిల్లలు పుడతారు. అంతేగాని 45 yearsకి ఆ ఎగ్ కాంప్రమైజ్ అయిపోయి, ఆ స్పర్మ్ కాంప్రమైజ్ అయిపోయి ఏందిరా నాయన ఇదని. సో ఇఫ్ యు ఆర్ వెరీ షూర్ దట్ యూ విల్ స్టే విత్ దట్ పార్ట్నర్ ఓన్లీ, ఇది కూడా ఈ రోజుల్లో మాట్లాడాలి యాక్చువల్గా, ఆ పార్ట్నర్తో పిల్లలకి అంటాం లేదు అని చెప్పి డౌట్ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎస్ మై మ్యారేజ్ నేను ఈ అబ్బాయితోనే ఆర్ ఈ అమ్మాయితోనే పిల్లలకి అంటాను అంటే కనుక గో ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్. మీ ఇద్దరిది ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకొని వెన్ ఎవర్ యు ఆర్ రెడీ ఫినాన్షియల్లీ, మెంటలీ, ఆ ఎంబ్రియో ద్వారా ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ దెన్ మంచి హెల్దీ బేబీ వస్తుంది విత్ లెస్ కాంప్లికేషన్స్. అసలు ఇదే పెద్ద కాంప్లికేటెడ్గా ఉంది చెప్పింది లేదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, వెరీ ఈజీ. ఏంటి దేనికో మొహాలకో జుట్లకో చేయించుకోవడానికి దేనికో పోతూ ఉంటారు. అలాగే ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ జస్ట్ ఒక 10 days ప్రాసెస్ అంతే. 10 days కూడా కాదు యాక్చువల్గా, 1 day కన్సల్టేషన్ అయిపోద్ది. తర్వాత ఇంజెక్షన్స్ అవి ఉంటాయి, ఇంజెక్షన్స్ ఒక 10 days అట్లా తీసుకొని తర్వాత దే విల్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. అవి అలా ఫ్రీజ్ అయిపోయి
25 ఏళ్ళ తర్వాత కూడా అట్లానే ఉంటాయి అవి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాట్ ఎవర్ దే వాంట్.